శ్రీ గురుభ్యో నమః. అత్యంత పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజు ఆ దేవదేవుడిని ఉత్తర ద్వారంలో దర్శించుకుంటే సద్గతులు సంప్రాప్తిస్తాయని అంటారు. అలాంటి పవిత్రమైన రోజు ఏం జపించాలి, ఏం ఉచ్చరించకుండా ఉండాలి? ఏడాదికి 365 రోజులు ఉన్నా వాటిలో పవిత్రమైన రోజులు కొన్ని మాత్రమే. వాటిలో అత్యంత పవిత్రమైన రోజు ముక్కోటి ఏకాదశి. దీనినే వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు. వ్యాస మహర్షి రచించిన భవిష్యోత్తర పురాణం ప్రకారం సాధారణంగా మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా జరుపుకుంటారు. అయితే ఈ ముక్కోటి ఏకాదశికి ఓ ప్రత్యేకత ఉంది. మార్గశిర మాసంలో కానీ పుష్యమాసంలో కానీ ధనుర్మాసం అంటే సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించాక వచ్చే శుక్లపక్ష ఏకాదశిని మాత్రమే ముక్కోటి ఏకాదశిగా జరుపుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ ఏడాది అంటే 2025 జనవరి 10వ తేదీ శుక్రవారం ముక్కోటి ఏకాదశి జరుపుకోనున్నారు. ఈ ముక్కోటి ఏకాదశి విశిష్టత ఏమిటంటే, శ్రీ మహావిష్ణువు తన గరుడ వాహనంపై ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి వచ్చి దర్శనమిస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనానికే అంతా ప్రాధాన్యతని ఇస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి వైష్ణవాలయాలకు వెళ్ళి ఉత్తర ద్వార దర్శనంతో ఆ దేవదేవుడిని దర్శించుకోవాలి. ఉత్తర ద్వార దర్శనంతో స్వామివారిని దర్శించుకోవడం ద్వారా శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కారణంగా సకల శుభాలు జరుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఇంట్లో బ్రహ్మీ ముహూర్తంలో శ్రీ లక్ష్మీనారాయణులను యథాశక్తితో పూజించాలి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. ఇక ఆలయాలలో శ్రీ విష్ణువుకు తులసి మాలలను భక్తి శ్రద్ధలతో సమర్పించవలసి ఉంటుంది. ముక్కోటి ఏకాదశి అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజు చేసే ఉపవాసం 24 ఏకాదశి ఉపవాసాలతో సమానమని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే ఈరోజు ఉపవాసం ఉండడం వల్ల ముక్తి ప్రసాదిస్తుందని భక్తులు నమ్ముతారు. ఈరోజు సాయంకాలం సంధ్యా సమయంలో పూజ చేయాలి. రాత్రి జాగరణ చేయాలి. జాగారం చేసేటప్పుడు భగవంతుని కీర్తనలు, భాగవత కథలు, హరికథా కాలక్షేపంతో జాగరణ చేస్తే సంపూర్ణ ఫలం దక్కుతుందని పేర్కొంటున్నారు. ఏకాదశి అంటే 11, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనసు కలిపి మొత్తం 11. ఏకాదశి ఉపవాసం రోజు ఈ 11ంటిపై నియంత్రణ సాధిస్తూ ఏకాదశి దీక్షను చేయడమే ఈ వ్రతం యొక్క అంతరార్థమని పురాణాలు, శాస్త్రాలు చెబుతున్నాయి. ముక్కోటి ఏకాదశి వ్రతం నియమ నిష్టలతో ఆచరించే వారికి జ్ఞానం కలుగుతుంది. అలాగే భగవతత్వం బోధపడుతుంది. పరమ పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజు నిష్టగా సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తే మామూలు రోజుల్లో కన్నా 1,000,000 రెట్లు ఫలితం అధికంగా ఉంటుందని అంటారు. ముక్కోటి ఏకాదశి రోజు చేపట్టిన ఉపవాస దీక్ష ఆ మరుసటి రోజు అంటే ద్వాదశి రోజు ఉదయాన్నే శుచిగా పూజా కార్యక్రమం ముగించుకోవాలి. అనంతరం ఒక సద్బ్రాహ్మణునికి భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలు ఇచ్చి నమస్కరించుకుని భగవంతునికి నివేదించిన ప్రసాదాన్ని స్వీకరించడం ద్వారా ఉపవాసాన్ని విరమించాలి. ఈరోజు ఉపవాసం చేసి హరినామస్మరణ చేసిన వారికి శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో ఏకాదశి పుణ్యఫలం లభిస్తుందని చెబుతారు. ఈరోజు విష్ణు సహస్రనామాన్ని చదివినా విన్నా ఎన్నో జన్మల పుణ్యం సంప్రాప్తిస్తుందని అంటారు. ఈ సహస్రనామాలు చేయలేని వారు విష్ణునామ స్మరణ చేసినా చాలు, ఆయన కరుణిస్తాడని శాస్త్రం చెబుతోంది. ఇక ఈరోజు శాంతంగా
భక్తి శ్రద్ధలతో ఏం చేసినా పుణ్యప్రదమేనని అంటారు. ఈ రోజు మాత్రం పరులను దూషించడం కానీ పరుష పదాలు ఉచ్చరించడం కానీ చేయకుండా ఉంటే మంచిదని శాస్త్రాలు సెలవిస్తున్నాయి. స్వస్తి, శుభమస్తు.